పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆడుకుంటున్న ఎల్లో మీడియా కొత్తగా ఇంకో ప్రచారానికి తెరలేపింది. ఇన్ని అబద్ధాలు అవసరమా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. మన రెబల్ స్టార్, మన బాహుబలి, మన డార్లింగ్ ప్రభాస్ గారు ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకుంటున్నారు. అలాగే పుష్ప 2 సినిమాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటూ ప్రభాస్ గారి తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. తర్వాత RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత చేసిన దేవర సినిమాకి గాను 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అలాగే వార్ 2, ఎన్టీఆర్ నీల్ సినిమాలకు గాను ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నారు. ఇలా వీరి ముగ్గురు అత్యధిక పారితోషికం తీసుకుంటూ తెలుగులో నిజమైన పాన్ ఇండియా హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే రామ్ చరణ్ గారు ఒక్క 30 కోట్ల దాకా తీసుకుంటున్నారని, అది కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత తగ్గిపోయిందని, అందుకే ఇప్పుడు నటిస్తున్న పెద్ద సినిమాకు గాను సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే అప్పుడు రెమ్యూనరేషన్ గురించి చూద్దాం అనుకొని సినిమా చేస్తున్నారట. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా దాదాపు రామ్ చరణ్ గారి లాగే 25 నుంచి 30 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఆయన ఇప్పుడు రాజమౌళి గారితో చేస్తున్న సినిమా తర్వాత ఆయన రెమ్యూనరేషన్ క్రేజ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఆయన ఏ రేంజ్ లో పారితోషికం తీసుకుంటారో చూడాలి. అయితే ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళంతా రెగ్యులర్ గా సినిమాలు చేసే హీరోలు. అలాగే బాగా క్రేజ్, విపరీతమైన అభిమాన బలం ఉన్న హీరోలు. వీళ్ళు రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే ఓకే, కానీ ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ గురించి కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది తర్వాత 11 సంవత్సరాలుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదు. పైగా ఆయన మార్కెట్ కూడా బాగా పడిపోయింది. మన 2 తెలుగు రాష్ట్రాలు దాడితే పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరూ పట్టించుకోరు. ఆయనకి యాక్టింగ్ సరిగ్గా రాదు, డాన్స్ చేయలేరు, డైలాగులు పలకడం రాదు, ఏదో కథాబలం ఉన్న సినిమాలు చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఆయన సినిమా రిలీజ్ అయితే మొదటి షో తర్వాత ఆయన సినిమాలు చూసే దిక్కే లేదు. ఆయన క్రేజ్ రాను రాను తగ్గిపోతోంది. అది ఎంతలా అంటే ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమాని కొనడానికి, ఆడించడానికి కూడా ఎవరు దొరకక నిర్మాత ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఓజీ సినిమాని కూడా కావాలని హైప్ ఇస్తున్నారు తప్ప సినిమాలో ఏమీ లేదని తెలుస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ తగ్గిపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ను బడ్జెట్ కారణాల వల్ల ఆపేశారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమా జీవితం. అయితే ఇప్పుడు ఎల్లో మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి జాకీలు పెట్టి మరీ లేపడానికి ట్రై చేస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తర్వాత సినిమాకి 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని లేనిపోని వార్తలు రాస్తోంది. అసలు ఆయనతో సినిమా చేయడానికే ఏ నిర్మాత ముందుకు రావడం లేదు. అలాంటిది ఆయనకి 170 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటూ ఆయన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంది. 170 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలంటే ఆయనకి ఎంత మార్కెట్ ఉండాలి? పాన్ ఇండియా స్టార్ అవ్వాలి. అంతేకాని మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఫ్లాప్ టాక్ వస్తే రెండో షోకే జనాలు ఉండరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి 170 కోట్ల రెమ్యూనరేషన్ అంట. ఎంత న్యూస్ ఛానల్స్ మీ చేతుల్లో ఉంటే మాత్రం కాస్త నమ్మే విధంగా రాయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరో అని చెప్పడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. మీరే కావాలని ఆయనకున్న పరువు కూడా తీయడానికి కంకణం కట్టుకుంటున్నారు. ఆయన సినిమా చేసి హిట్ అయితే అన్ని బానే ఉంటాయి, కానీ ఆయన ఫ్లాప్ అయితే ఏంటో చెప్పండి. అసలు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో ఏదో కొంచెం హ్యాపీగా ఉన్నారు, కానీ సినిమాల్లో ఏ మాత్రం కూడా ఆశాజనకంగా లేదు ఆయన భవిష్యత్తు. కాబట్టి ఇలాంటి జాకీలు లేపి ఆయనకి ఏదో 170 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్ చెప్పి అనవసరమైన ప్రగల్భాలు మాత్రం పలక్కండి.